హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే పెరిగిన తలసరి ఆదాయము అని చెప్పేసి మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డీల్ చేస్తూ ఉంటామండి. భారతదేశానికి సంబంధించిన తలసరి ఆదాయంతో కంపేర్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం అనేది పెరిగింది అని చెప్పేసి మనకి లోక్సభలో ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి వివరాలను వెల్లడించడం జరిగిందండి. అయితే మరి కేంద్రంలో తలసరి ఆదాయం ఎలా ఉంది, రాష్ట్రాలలో తలసరి ఆదాయం ఎలా ఉంది అనే లెక్కలను చెప్తూ ఆంధ్రప్రదేశ్ అనేది తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అంటే జాతీయ సగటుకు మించి ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం ఉంది అని చెప్పేసి ఆర్థిక శాఖ సహాయ మంత్రి వారు చెప్పడం జరిగింది. అంటే 2022-23లో జాతీయ సగటు తలసరి ఆదాయం అనేది 1,72,000గా ఉందండి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత? 1,72,000 ఉంది. ఇదే ఆర్థిక సంవత్సరంలో అంటే 2022-23లోనే రాష్ట్ర సగటు తలసరి ఆదాయం అనేది 2,19,518 రూపాయలుగా ఉందండి. అంటే ఎంత వేరియేషన్ ఉంది సార్ అంటే 47,518 రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయమే ఎక్కువగా ఉందట. సో ఈ యొక్క వివరాలను చెప్పడం జరిగిందండి. ఇలా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో 9వ స్థానంలో ఉంది. మరి 2021-22 ఈ సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర సగటు తలసరి ఆదాయం ఎంత ఉంది సార్ అంటే 1,92,587 ఉందండి. 2020-21కి సంబంధించి 1,63,746 ఉందండి. ఇప్పుడు మనకి 2022-23కి ఇది గుర్తుంచుకోండి, ఎక్కువగా 2,19,518 ఉండడం వల్ల 9వ స్థానంలో ఉన్నాం మన దేశంలో. మరి ఆదాయము పన్ను కట్టేవారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారండి. సో ట్యాక్స్ కట్టేవారు ఎంతమంది ఉన్నారు మన రాష్ట్రంలో అంటే పెరుక్కుంటూ వచ్చారు అని చెప్పడం జరిగిందండి. మరి వీరు 2020-21లో మన రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో 19,79,366 మంది ఉన్నారట. అది 2021-22 సంవత్సరానికి 19,84,319కి చేరారు. వాళ్ళు 2022-23 నాటికి చూడండి 21,65,161 మంది అయ్యారండి. అంటే ట్యాక్స్ కట్టేవారు పెరుగుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చెప్పడం జరిగింది. సో అందువల్ల మనకి యావరేజ్గా రాష్ట్ర తలసరి ఆదాయం ఇప్పుడు ఎంత ఉంది సార్ అంటే 2,19,518 ఉంది. అదేవిధంగా కేంద్రంలో అంటే జాతీయ సగటు ఎంత ఉంది సార్ అంటే 1,72,000 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉన్నాం మనము అంటే తలసరి ఆదాయంలో అంటే కేంద్రంతో కంపేర్ చేస్తే జాతీయ సగటుతో కంపేర్ చేస్తే 47,518 ఎక్కువగా ఉన్నామండి. సో ఇలాంటివి కంపేర్ చేస్తూ అడుగుతూ ఉంటారు. సో గతంలో ఇలా తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల గుర్తుంచుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9వ స్థానంలో ఉన్నాము. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే శ్రీరామ జ్యోతిని వెలిగించండి. సో నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసామండి. అయోధ్య రైల్వే స్టేషన్ని అయోధ్య ధామ్గా పేరు మార్చారని, నరేంద్ర మోదీ గారు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పర్యటిస్తూ ఉంటారని, దీనికి సంబంధించిన సమాచారం ఇన్ఫర్మేషన్ అనేది సో రేపటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దామని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసామండి. ఇప్పుడు నిన్న నరేంద్ర మోదీ గారు ఏదైతే ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నారో అయోధ్యను పర్యటించారండి. సో అయోధ్య అనే సిటీ అనేది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ అంటే సరయూ రివర్ పక్కనే ఉంది అయోధ్య నగరము. ఆ యొక్క అయోధ్య నగరాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు సందర్శించారు. సో సందర్శించి ఏం చేశారు అంటే సో ఒక విమానాశ్రయాన్ని, రైల్వే స్టేషన్ని, అదేవిధంగా కొన్ని వందే భారత్ ట్రైన్స్ని, ఇలాంటి ట్రైన్స్ని కూడా నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అదేవిధంగా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందండి. సో అవేంటో చూద్దాం. సో మనకి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అని చెప్పేసి దీనిని 1,450 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందండి. సో ఈ యొక్క విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అదేవిధంగా అయోధ్య రైల్వే స్టేషన్ ఉంటుందండి, దాన్ని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్గా పేరు మార్చి కొంత రెనోవేషన్ అండి సో రీడెవలప్మెంట్ చేశారు 240 కోట్ల రూపాయలతో. ఆ యొక్క దానికి సంబంధించి ఆ 240 కోట్లకు సంబంధించి ఈ యొక్క అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా సో 2 అమృత్ భారత్ ట్రైన్స్లు అండి 2 అమృత్ భారత్ ట్రైన్స్ని 6 వందే భారత్ రైళ్లను కూడా నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సో దగ్గరగా 15,000
700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా నిన్న ఏదైతే అయోధ్య పర్యటనలో మోడీ గారు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు. అదేవిధంగా సో అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్ అని చెప్పేసి ఆ చౌక్ను కూడా నిన్న నరేంద్ర మోదీ గారు సందర్శించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలండి. సో అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్, గతంలో అయోధ్య రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉండేది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందేనండి, సో మనకి మన భారతదేశంలోని 2024 ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో మీ అందరికీ తెలిసిందే. సో మనకి 2025 నాటికండి 220, సో మనకి 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుందని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. దాంట్లో భాగంగానే మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా సో రీడెవలప్మెంట్ చేసి కొంత అభివృద్ధి చేసి దాన్ని నేను నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్ అంటే. సో అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అనగానే ఇటీవల కాలంలో నో నాన్ వెజ్ డే నవంబర్ 25 చెప్పాం. అదేవిధంగా నందబాబా మిల్క్ మిషన్ అని చెప్పేసి 1000 కోట్లతో ప్రారంభించిందని చెప్పేసి కౌ సెన్సస్ను ప్రారంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాల్సిందేనండి. అదేవిధంగా ఈ యొక్క అయోధ్య టెంపుల్ ఏదైతే ఉంటుందో జనవరి 22వ తారీఖున సో ప్రారంభించబోతా ఉన్నారు. దానికి సంబంధించి ఎవరి వేళల్లో వాళ్ళే జ్యోతిని వెలిగించుకోండి, ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, తర్వాత మీరు వద్దురు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ప్రజలను ఉద్దేశించి నిన్న మాట్లాడడం జరిగింది. ఉత్తరప్రదేశ్ సీఎంగా ప్రజెంట్ యోగి ఆదిత్యనాథ్ గారు ఉండడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో మనకి దుధ్వా నేషనల్ పార్క్, చంద్రప్రభ వైల్డ్ లైఫ్ సెంచరీ, పిలిభిత్ టైగర్ రిజర్వ్ అనేవి సో ఇవి బాగా ఫేమస్ అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మన దేశ జనాభా పరంగా చూసినట్లయితేనే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ మంది అండి, సో ఎక్కువ మంది జనాభా ఉండడం జరిగింది 2011 సెన్సస్ ప్రకారము. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డాక్టర్ చంద్రమోహన్కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిబిఈ పురస్కారము అని చెప్పేసి మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తి అండి. పర్టికులర్గా మన తెలుగు వ్యక్తి అండి. తెలంగాణకు సంబంధించి నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతనేనండి. ఇతను పూర్తి పేరు కన్నెగంటి చంద్రమోహన్ అని చెప్పేసి అంటామండి. సో ఇతను ఒక డాక్టర్ అండి. సో మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ కూడా చదివినటువంటి వ్యక్తి. సో లండన్లో స్థిరపడ్డాడండి. గతంలో లండన్కి సంబంధించిన ఒక నగరానికి కూడా మేయర్గా చేశాడు, కౌన్సిలర్గా చేశారు. సో మనకి రిషి సునక్ గారికి కూడా బెస్ట్ ఫ్రెండ్ అనమాట అతను. సో అతనికి ఒక అవార్డు రావడం జరిగిందండి. ఏంటంటే ఈ యొక్క అవార్డు సో ఏదైతే మనకి వివిధ రంగాల్లో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులకి కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి అంటామండి. కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అని చెప్పేసి వివిధ రంగాలలో ఎవరైతే సేవలు చేస్తారో అలాంటి వ్యక్తులను గుర్తించి బ్రిటన్ ప్రభుత్వం అనేది అవార్డు ఇస్తూ ఉంటుంది. సో 2023కి సంబంధించి వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తించి ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందండి. గుర్తుంచుకోండి, చంద్రమోహన్ గారు మనకి తెలంగాణ నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇతనికి సంబంధించి బ్రిటన్లోని స్టోక్ ఆన్ ట్రెంట్ నగరం అని చెప్పేసి ఒక నగరం ఉంటుందండి. ఆ నగరానికి ఇతను గతంలో 2 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి మేయర్గా కూడా పనిచేశారు. ఆయన పేరు గుర్తుంచుకోండి. ఆయన మన భారతదేశానికి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అమృత్పాల్ సింగ్కు నైట్ హుడ్ పురస్కారం అండి. సో మరోసారి ఏదైతే మనకి దీనికి సంబంధించి చూసినట్లయితే సో మనకి బ్రిటన్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఏంటి సార్ అంటే 2024 కొత్త సంవత్సరంలో కింగ్ చార్లెస్ III, సో ఇతను రీసెంట్గా కింగ్ అయ్యారండి. అంతకుముందు మనకి ఎలిజబెత్ రాణి గారు చనిపోవడం వల్ల ఇతను రాజు అయ్యారు. అది కాక ఓల్డెస్ట్ రాజు కూడా అనమాట. సో ఈ పురస్కార గ్రహీతలను సత్కరిస్తారు. సో మనకి జనరల్ ప్రాక్టీస్లో అంటే ఇతను కూడా ఏదైతే మనకి డాక్టర్ గారేనండి 30 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి డాక్టర్ అమృత్పాల్ సో మనకి న్యూకాజిల్ యూనివర్సిటీ గౌరవ ఆచార్యుడిగా వ్యవహరిస్తూ ఉన్నారండి అక్కడ. సో ఇతనికి ఈ యొక్క అవార్డు నైట్ హుడ్ అవార్డుని బహుకరించబోతా ఉన్నారు. ఇతనితో పాటు భారతదేశానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. సో మెయిన్గా ఈయన పేరు గుర్తుంచుకోండి. ఎవరైనా అమృత్పాల్ సింగ్ అని చెప్పేసి ఇతను సిక్కులకు సంబంధించిన సిక్కు మతానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఇతన్ని సత్కరించబోతున్నారండి. ఎందుకు సార్ అంటే ఈ అవార్డు కూడా అండి నైట్ హుడ్ అవార్డు అని చెప్పేసి ఆయా దేశంలో వివిధ రంగాలలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఈ అవార్డులు అనేవి ఇస్తూ ఉంటారు. సో అలా ఇతన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. రైట్. అని పేరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సబ్మెరైన్ టూర్ ఆఫ్ ద్వారకా సిటీ. సో గుజరాత్ ప్రభుత్వం మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. ద్వారకా అంటే శ్రీరాముడు జన్మస్థలం అని చెప్పేసి అంటామండి. సో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం అని చెప్పేసి ఒక దాన్ని తీసుకురాబోతున్నారండి. ఎక్కడ అంటే ద్వారకా నగరంలో. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇదిగోండి సబ్మెరైన్ ఇలా ఉంటుందండి. సో ఏదైతే మనకి ఆ ద్వారకా ఏవైతే అరేబియన్ సీ ద్వారకాలో గతంలో అండి సో అక్కడ శ్రీకృష్ణుడు జన్మించాడని, ఆ ద్వారకా నగరం గతంలో ఉండేదని, సో అదంతా కూడా అరేబియన్ మహాసముద్రంలో కలిసిపోయిందని, అక్కడ ఉన్నటువంటి శిథిలావస్థకు సంబంధించినటువంటి కట్టడాలు కానివ్వండి, కొన్ని జంతువులు కానివ్వండి, సో
వీటన్నిటిని చూడాలనుకున్న ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వారికి 2024లో అండి. సో 2024లో ఒక టూరిజం ప్యాకేజ్ కింద ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం కింద ఇదిగోండి ఇలా సబ్మెరైన్లో ప్రయాణికుల్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిథిలాలు అవన్నీ కూడా చూపిస్తారనమాట. అలా ఫస్ట్ సబ్మెరైన్ టూరిజంని ఎక్కడ తీసుకొచ్చారంటే ద్వారకా సిటీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ టూరిజం ఇన్ ద్వారకా. సో ఈ యొక్క సబ్మెరైన్లో భాగంగానే మనకి మజ్గామ్ డాక్ లిమిటెడ్ వారు ఈ యొక్క సబ్మెరైన్ని బిల్డ్ చేయబోతా ఉన్నారు. సో గుర్తుంచుకోవాలి. సో ఇది ఎప్పుడు సార్ అంటే 2024 దివాళీ ముందుకే ఈ యొక్క టూరిజంని మేము లాంచ్ చేస్తామన్నారు. సో దగ్గరగా ఇది సముద్రం కిందండి. సో ఒక 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ సో లోపలికి కిందకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురాతన కట్టడాలు, అప్పట్లో మునిగిపోయినటువంటి సో కట్టడాలు ఇవన్నీ కూడా టూరిస్టులకు చూపిస్తారట. దానివల్ల గుజరాత్కి ఆదాయం కూడా వస్తుందని చెప్పేసి గుజరాత్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో అందువల్ల గుర్తుంచుకోండి ద్వారకా. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎన్ఎస్ఈ డేటా, మహారాష్ట్ర టాప్స్ అమాంగ్ ద స్టేట్స్ విత్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్. మహారాష్ట్ర టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ నంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్స్. అంటే మన భారతదేశంలో ఎక్కువగా ఇన్వెస్టర్స్ అంటే పెట్టుబడిదారులు అంటారా, వాళ్ళు ఎక్కడున్నారు సార్, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు సార్ అంటే ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి, మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఆ పెట్టుబడిదారులు అంటామండి. వాళ్ళు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు సార్ అంటే వాళ్ళు ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నారు అని చెప్పేసి మనకి ఎన్ఎస్ఈ డేటా చెప్తుందండి. ఎన్ఎస్ఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటామండి. మన భారతదేశంలో రెండే పెద్ద స్టాక్ ఎక్స్చేంజెస్ అండి. ఒకటి వచ్చేసరికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం, ముంబైలో ఉంటుంది. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం, ఇది కూడా ముంబైలోనే ఉంటుందండి. మరి వీరి యొక్క డేటా ప్రకారం మహారాష్ట్రలోనే ఎక్కువగా ఇన్వెస్టర్స్ పెట్టుబడిదారులు రిజిస్టర్ చేసుకున్నారట. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఎన్ఎస్ఎండి ఫుల్ ఫామ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాము. సో మహారాష్ట్రలో ఎక్కువ మంది రిజిస్టర్ అయ్యారండి. దగ్గరగా 1,48,00,000 మంది ఇన్వెస్టర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తర్వాత ప్లేస్ అనేది ఉత్తరప్రదేశ్ ఉందండి. ఉత్తరప్రదేశ్ గతంలో గుజరాత్ ఉండేదండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వచ్చింది. సో మనకి 89.47 లక్షలండి, అంటే 89,47,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు ఇన్వెస్టర్స్గా. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో. ఆ తర్వాత గుజరాత్ థర్డ్ ప్లేస్లో ఉందండి. సో 76.68 అంటే 76,68,000 మంది మనకి గుజరాత్లో సో ఇన్వెస్టర్స్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అకార్డింగ్ టు ద ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళ డేటా ప్రకారం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. రైట్. సో అదేవిధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే బీఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా ఎస్ఎస్ ముద్రా గారి ప్లేస్లో ఒక వ్యక్తి రాబోతున్నారని కూడా ప్రమోద్ అగర్వాల్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. క్వశ్చన్ ఫర్ యూలో డిస్కస్ చేసాం. ఇన్ జనరల్ కూడా మనము డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా మనం కవర్ చేయడం జరిగింది. అవి గుర్తుంచుకోండి. అంటే ఆయా రాష్ట్రాలలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళు అంటే ఇన్వెస్ట్మెంట్ చేసేవారి యొక్క సంఖ్య అండి అది. సో ఎక్కువగా ఉంది, టాప్ 3 గుర్తుంచుకోండి. సో మహారాష్ట్ర, యూపీ, గుజరాత్. గతంలో గుజరాత్ ఉండాల్సింది, గుజరాత్ని బీట్ చేసి సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ వచ్చింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచ బ్లిడ్జ్ చాంప్ కార్లసన్ అండి. ఏంటంటే ప్రపంచ బ్లిడ్జ్ చాంప్ కార్లసన్. సో నార్వే దేశానికి సంబంధించిన చెస్ ప్లేయర్ మరోసారి వార్తల్లోకి వచ్చారండి. సో ఇతని గురించి కూడా మనం ఒక 4 days గురించి డిస్కస్ చేసామండి. ఏంటంటే ఈయన గతంలో అండి సో మనకి ర్యాపిడ్ టైటిల్ అని చెప్పేసి ఒక ర్యాపిడ్ టైటిల్ని సో నిలబెట్టుకున్నాడని. సో గతంలో అంటే ఒక 3 days క్రితం కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు బ్లిడ్జ్ టైటిల్ అని చెప్పేసి సో మీకు ఎగ్జామ్లో బ్లిడ్జ్ టైటిల్, ర్యాపిడ్ టైటిల్ ఏ ఆటకు సంబంధించిందంటే చెస్ ఆటకు సంబంధించిందని గుర్తుంచుకోండి. సో అవి స్పోర్ట్స్లో డిఫరెంట్ కేటగిరీస్లో విభాగంలో అలా మ్యాచెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి క్రికెట్లో 1 day, T20, టెస్ట్ సిరీస్ ఇలా జరుగుతూ ఉంటాయి చూసారా, రంజీ అని, సో దేశవాళీ క్రికెట్ అని ఇలా జరుగుతూ ఉంటాయి కదా. అలానే చెస్లో కూడా ర్యాపిడ్ టైటిల్ అని చెప్పేసి సో బ్లిడ్జ్ టైటిల్ అని చెప్పేసి ఇలా జరుగుతూ ఉంటాయి. సో ర్యాపిడ్ టైటిల్ అని చెప్పేసి మనం ఇటీవల కాలంలో ఇతనే విన్ అయ్యాడని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నామండి. అదే మనకి ఉమెన్కి కూడా రష్యాకి సంబంధించిన ఆమె అండి బోద్నా రుక్ అని చెప్పేసి ఆమె విన్ అయిందని చెప్పేసి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటి సార్ అంటే బ్లిడ్జ్ అండి. సో ఈ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్గా ఎవరు సార్ విన్ అయ్యారు అంటే ఇతనేనండి. ఎవరు? కార్లసన్ గారే విన్ అవటం జరిగింది. సో గుర్తుంచుకోండి. మరి ఇదే ఉమెన్ కేటగిరీ సంబంధించి మనం చూసినట్లయితే ఈ యొక్క బ్లిడ్జ్ అండి. బ్లిడ్జ్ ఛాంపియన్ ఎవరు గెలిచారు ఉమెన్ అయితే మాత్రము రష్యాకి సంబంధించి వాలెంటీనా గునినా అనే ఆమె విన్ అవటం జరిగిందండి. సో ఎవరండి ఆమె పేరు? వాలెంటీనా గునినా అని చెప్పేసి రష్యాకి సంబంధించిన ఆమె. సో బాగా గుర్తుంచుకోండి. ఈ యొక్క బ్లిడ్జ్ ఈ టర్మ్ బాగా గుర్తుంచుకోండి. చెస్లో
ప్రపంచ బ్లిడ్జ్ ఛాంపియన్షిప్ మెన్ కేటగిరీ అయితే ఎవరు సార్ అంటే కార్ల్సన్, ఇతను నార్వే కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. విమెన్ అయితే రష్యాకి సంబంధించి వాలెంటినా గునినా. అలా కాకుండా ర్యాపిడ్ అనే టర్మ్ గుర్తుంచుకోండి. ర్యాపిడ్ టైటిల్ అయితే, ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ అయితే మాత్రం విన్ అయింది ఇతనేనండి, ఎవరు? కార్ల్సన్ గారే. బట్ సో మనకి విన్ అయింది విమెన్, ఇది పురుషుల కేటగిరీలో. అదే విమెన్ కేటగిరీలో అయితే మాత్రము అనస్తోసియా బోద్నా రుక్ అని చెప్పేసి రష్యా కంట్రీకి సంబంధించిన ఆమె విన్ అవటం జరిగింది. అంటే ఇక్కడ మీరు చూస్తే రెండు కూడా రష్యా కంట్రీకి సంబంధించిన వ్యక్తే, కాకపోతే డిఫరెంట్ పర్సన్స్. కానీ మెన్ కేటగిరీ చూసినట్లయితే సేమ్ కంట్రీ సేమ్ పర్సన్. సో గుర్తుంచుకోండి, చెస్ ప్లేయర్ వెరీ ఇంపార్టెంట్ అండి చెస్. సో చెస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో చెస్ అనే గేమ్ చదరంగం అంటామండి తెలుగులో. అది ఎక్కడ ఆరిజిన్ అయింది సార్ అంటే తమిళనాడులోనే ఆరిజిన్ అవటం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో ఈ చెక్ లిస్ట్ మనం చూసినట్లయితే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో పశ్చిమ పంజాబ్లో నెలకొల్పిన తక్షశిలా విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సో ఎక్కడండి? తక్షశిల. ఏ శిల అండి? తక్షశిల యూనివర్సిటీ. ఎక్కడా సార్ అంటే పంజాబ్. ఎప్పుడు సార్ అంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో. 1857లో బొంబాయి, కోల్కతా, మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డాయి. లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు, ఎవరండి? లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు 1902లో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ను ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా మనము మోడర్న్ హిస్టరీలో చదువుకుంటూ ఉంటామండి. సో మోడర్న్ హిస్టరీలో చూడండి, మన భారతదేశంలో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ ఎవరి హయాంలో ఏర్పాటు చేశారు? లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. ఏ సంవత్సరంలో? 1902లో. దాని సిఫారసులతోనే విశ్వవిద్యాలయాల చట్టం 1904 పురుడు పోసుకుంది, అంటే ఆవిర్భవించడం జరిగింది. స్వతంత్ర భారతంలో 1948లో ఉన్న విద్య మెరుగుదలకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేతృత్వంలోనే విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ను ప్రభుత్వం నియమించింది. సో మరి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఎవరి నేతృత్వంలో విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ ఏర్పాటు చేశారు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నేతృత్వంలో. ఆ తర్వాత యూనివర్సిటీ విద్యా పర్యవేక్షణ నిధుల కేటాయింపు కోసం 1956లో యూజీసీ అని చెప్పేసి అంటామండి. సో తెలుగులో విశ్వవిద్యాలయాల నిధుల సంఘం, ఇంగ్లీష్లో అయితే మాత్రం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను చట్టబద్ధత సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొలువు తీర్చారంటే ఏర్పాటు చేశారు. చూడండి, ఇప్పుడు మనకి ఒక ఆర్డర్లో వచ్చిందండి ఓవరాల్గా ఏంటన్నది. మన గతంలో అంటే ఇండిపెండెన్స్ ముందు ఎలా ఉండేది, ఇండిపెండెన్స్ తర్వాత ఏం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ 1956. సో ఇది రావడం జరిగిందండి. మనకి విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ సో ఎప్పుడు వచ్చిందంటే సో మనకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి నేతృత్వంలో సో మెరుగుపరచాలని చెప్పేసి దీన్ని వేయటం జరిగిందండి ఆఫ్టర్ 1948లో. అంతకుముందు మనకి లార్డ్ కర్జన్ గారు గుర్తుంచుకోండి ఓవరాల్గా. ఓకేనండి, రైట్. సో ఇవి కూడా మనం మోడర్న్ హిస్టరీలో కవర్ చేస్తామండి. గతంలో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో దీని మీద క్వశ్చన్ అడగడం జరిగింది. సో అందువల్ల మీకు ఒక చెక్ లిస్ట్ మీద షార్ట్ ఫామ్లో అండి, సో వితిన్ 1 minute చదువుకునే విధంగా. సో వితిన్ 1 minute ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఇది మనం చూసినట్లయితే సో తాజాగా ఐటీబీపీ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్గా రాహు రస్గోత్రా నియమితులయ్యారు. ఐటీబీపీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది అని చెప్పేసి అంటున్నామండి. సో మరి ఏ సంవత్సరం అంటే మనం డిస్కస్ చేసామండి 1962లో ఏర్పడటం జరిగిందండి. సో మనకి 1962లో ఏర్పడటం జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటుందని కూడా మనం మాట్లాడుకున్నాం. రీసెంట్గా మనకి సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి అంటామండి. సో మనకి సిఐఎస్ఎఫ్ అని చెప్పేసి అంటాం. దానికి నైనా సింగ్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందని చెప్పేసి సో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో అప్పుడు మనము దీని గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో అంతకుముందు మనం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని చెప్పేసి సో మనకి సిఐఎస్ఎఫ్ అని, అదేవిధంగా సిఆర్పిఎఫ్ అని చెప్పేసి రీసెంట్గా సహస్రసీమ బల్ ఒక మహిళ అండి రష్మిక శుక్లా అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇవన్నీ కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తూ ఉంటాయండి. సో వీటిని మనం పారా మిలిటరీ బలగాలు అని చెప్పేసి కూడా అంటాం. రైట్. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.
సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ప్రతిసారి చదువుతూనే ఉంటాము. సో ఎవరైతే గ్రూప్ 2 గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో మీ అందరూ కూడా అండి సో కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా 2023 జనవరి నుంచి మనము 2024 ఫిబ్రవరి 1st వీక్ వరకు కవర్ చేయాలండి. గ్రూప్ 2కి ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ కానివ్వండి, సో పీడిఎఫ్లు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ పీడిఎఫ్లు ఇట్ ఈజ్ ఎనఫ్ అండి, మీకు 30 మార్క్స్ గాను మ్యాక్సిమం కవర్ చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.